బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొంతమందికి ఏంటంటే సందేహం, కేవలం దేవాలయాలకు వెళితేనే మోక్షం లభిస్తుందా? అంటే దేహమే దేవాలయం అని అంటారు కదా, మనసులో పూజించుకుంటే, మనసులో ఆరాధిస్తే ఆ ఫలితం లభించదా అని అంటూ ఉంటారు. దానికి మీరేం చెప్తారు? మనసులో పూజించాలని అంటే తల్లి, గుడిలో ఉన్న దేవాలయంలో, అంటే దేవాలయంలో గర్భగుడిలో కూర్చుని ఉన్నటువంటి భగవత్ స్వరూపం కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులే గొప్పవాళ్ళు. ఎందుకంటే నువ్వు ఎంత పిలిచినా, ఎంత చేసినా ఒక సాధన చేయిస్తేనే కానీ అక్కడికి చేరుకోలేం. ఇక్కడ నువ్వు ఏ సాధన చేయగలదు, అమ్మ అని పిలిస్తే చాలు, నాన్న అని పిలిస్తే చాలు. ఎందుకంటే మనకు ఈ దేహ ప్రసాదాన్ని ఇచ్చి ఒక నామాన్ని భగవన్నామంగా పెట్టి ఇది బ్రతకడం కోసం వాళ్ళ అహర్నిశలు శ్రమించి మన కళ్ళెదురుగుంటా కనపడుతున్నటువంటి నిజమైనటువంటి దైవ స్వరూపాలు తల్లిదండ్రులు. వాళ్ళకంటే గొప్ప దైవ స్వరూపం ఇంకొకటి రాదు. కాబట్టి తల్లిదండ్రులకు సాష్టాంగపరిచిన, ముక్కోడి దేవతలను మొక్కిన రెండు ఒకటే. అందుకని మనసుకు సంబంధించినంత వరకు కూడా తల్లిదండ్రులే దైవ స్వరూపం. వీళ్ళకి నమస్కారం చేసుకున్న తరువాతే ఈశ్వరుడికైనా సరే నమస్కారం చేయాలి. నాకు శివుడే గొప్ప, తల్లిదండ్రుల తర్వాత అంటే కుదరదు. తల్లిదండ్రులే ముందు, ఆది గురువు అమ్మే. అందుకని సృష్టిలో భగవత్ స్వరూపం తల్లిదండ్రులే. వీరికి నమస్కారం చేసుకున్న తరువాతే అక్కడ గుడిలో కూర్చున్నటువంటి భగవంతుడు ఆనందపడతాడు. అరే, నీకు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అక్కడ మనకు మోక్షాన్ని ఇస్తాడు. అందుకని దేవాలయానికి వెళ్తే మోక్షం ఎందుకు వస్తుందిరా అని అడిగితే, భగవంతుడు నేను నీకు ఎందుకు ఇవ్వాలిరా వరాలు, ఎందుకు నీకు మోక్షాన్ని ఇవ్వాలి అని అడిగితే, నేను నా భార్య, నా పిల్లలు బాగుండాలి, నా ఉద్యోగాలు బాగుండాలని నమస్కారం చేయాలి, లేకపోతే నా కష్టాలు వచ్చినాయనో, సమస్యలు వచ్చినాయనో ఆయన వినకపోయినా ఆయనకి చెప్పడానికి వెళ్తుంటాం. అవును, ఇంత పొడి లిస్టు పట్టుకొని అన్నీ చెప్పేసిన తర్వాత ఆయన విన్నాడో తెలియదు, వినలేదో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చాను, అన్నీ చెప్పాను, అయినా కష్టాలు ఏం తీరలేదు. ఆయన వినేలా నువ్వు చెప్తేగా. ఆయన వినాలని అంటే నీకు లింక్ పెట్టాడు ఆయన. ఆ లింక్ని ఆత్మని అడగాలి. ప్రశాంతంగా కూర్చో, నేను ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళాను, అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను, నేను మోక్షాన్ని పొందలేదు, అన్ని కష్టాలు వస్తున్నాయి, ఎక్కడా తనివి తీరట్లేదు, ఏమిటా ధర్మము అని పట్టుకో. అప్పుడు నీ ఆత్మ చెబుతుంది, ఎన్నోసార్లు చెబుతుంది, ఒక్కసారి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొద్దాం పదరా, అమ్మకి నమస్కారం చేద్దాం, నాన్న ఒడిలో కాసేపు పడుకుందాం. ఈ ధర్మసూత్రాన్ని మనం మర్చిపోయినప్పుడు నువ్వు ఎన్ని పొర్లు దండాలు చేసినా, ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా ఏ మోక్షము రాదు. అందుకని తల్లి, కలలోనైనా సరే తల్లిని దూషించకూడదు. ఊహ తెలుసుండగా తండ్రిని ఎప్పుడూ కూడా వాడకూడని పదజాలతో ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళు లేకపోతే మనం లేము తల్లి. వాళ్ళు లేకపోతే మనం లేనన్నప్పుడు మనం భగవంతుని ఎలా పిలిస్తే పలుకుతాడు ఆయన? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేనప్పుడు నీకోసం నా ధర్మాన్ని ఎందుకు వదలాలి? నేను వదలను. అందుకని ఆ మంత్రాన్ని పలుకు, వాళ్ళని శరణు వేడు, నేను నీకు అభయచరణం ఇస్తానని చెబుతుంది దైవ సంకల్పం. అందుకని దేవాలయానికి వెళ్తే మోక్షం రావాలి అని అంటే అమ్మా నాన్నకు నమస్కారం చేసి తీరాల్సిందే. ఇది తల్లి దాంట్లో ఉన్న మనం. ఆత్మ ఎప్పుడైతే సంతోషపడుతుందో అప్పుడు మోక్షం లభిస్తుంది అంటారు. అవును తల్లి, దానికి కూడా ఒక పరమార్థం ఉంది. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మనం గుడిలోకి వెళ్ళగానే కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం. కాళ్ళు కడుక్కుంటున్నంతసేపు కాళ్ళు ఆరేలోపు మన ప్రదక్షిణ కూడా అయిపోతుంది. అలా అయిపోయాం తల్లి, ఇంకా మోక్షం ఎక్కడ వస్తుంది? ఎందుకు అమ్మ నాన్నలకి అట్లా ఈశ్వరుడి సంకల్పంలో చెబుతారంటే, నేను జగదృష్టికారిని కానీ ఈ సృష్టి మొత్తానికి నేనే ఆధారభూతం, కర్త కర్మ క్రియ మొత్తం నేనే అయినా నీ జన్మకు పుట్టుకకు గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీకు తొలి దైవంతో సమానము. వారికి నమస్కరించిన తర్వాత నాకు నమస్కారం చెయ్యాలని అంటాం. అందుకని ఇంటి దగ్గర నుంచి మనం బయలుదేరి గుడికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. ఈ కాళ్ళు కడుక్కున్నప్పుడు మనం చేయవలసినటువంటి తొలి పని ఏమిటనంటే గుడి శిఖరం వైపు చూడాలి. ఎప్పుడైతే శిఖరం వైపు చూసామో మన ఆత్మ ఎంతో ఆనందపడుతూ, ఆత్మానందం పొందుతూ, ఈ దేహంలోనికి వచ్చినటువంటి ఆత్మ మనల్ని సన్మార్గంలో తీసుకెళ్ళటం కోసం ఆ ఆత్మ చేయాల్సిన పని మొదలు పెడుతుంది. అప్పటి వరకు మనకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి తల్లి. అందుకని ఆ శిఖరం పైన చూడగానే పితృదేవతల సంచారం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా కానీ వాళ్ళ సంచారం జరుగుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపంతో పైన ఉన్నటువంటి పితృదేవతలు ఘోష వినపడుతూ ఉంటుంది. అయ్యా ఈశ్వర, నా వాళ్ళు వచ్చారు, నా మనవలు వచ్చారు, నా ముది మనవలు వచ్చారు, నీ దేవాలయంకి ఒక్కసారి చూసి మాకు మోక్షాన్ని ఇవ్వయ్యా అని అంటారు. మన దేవాలయానికి వెళ్తున్నామంటే అది మనకు ఉన్న భక్తి కాదు తల్లి, మన పితృదేవతలు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చినటువంటి అనుగ్రహాలు.
వాళ్ళు మనకు నేర్పినటువంటి సనాతన ధర్మంలో మిగిలిపోయిన శేషఫలమే ఈరోజు మన దేవాలయాల దర్శనాలు. నాకు ఈశ్వరుడు అంటే భక్తి అంటే గుడికి వెళ్ళిపోవడం కాదు. నా పితృదేవతలు నా కోసం ఎప్పుడో సంకల్పం చేశారు. వాళ్ళు అయ్యా నేను రాలేకపోయాను, ఎప్పుడో నా ముది మనవడో ఎవరో వస్తారు, నాకు మోక్షాన్ని ప్రసాదించబోయ్యా ఈ దేహానికి అని అడిగితే నేను ఇచ్చేంతవరకు మీరు ఇక్కడే ఉండండి అంటాడు ఆయన. గోపురం పైన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో మన దేవాలయానికి వెళ్తే ఇదిగో ఈశ్వర మా వాడు వచ్చాడు చూసావా అని వాళ్ళు అడిగినప్పుడు మనం చేసే తీరి విధానం పద్ధతిని బట్టి మీ వాళ్ళు వచ్చారు, నేను ప్రవేశింపజేసినటువంటి ఆత్మ ఆనందం పొందింది, ఇక మీరు పొండి అని అంటాడు ఆయన. అప్పుడు మోక్షం అంటే మనం దేవాలయానికి వెళ్ళడం వల్ల మన పితృదేవతలు ఎంతో ఆనందపడతారు. అందుకని ఈ జన్మలో మనం చేసిన కర్మలు పాపాలు వీటిల్లో నా తల్లిదండ్రులు నేను దూషించానని అన్నా గుడికి వెళ్ళినా కానీ నీకు పుణ్యం అని ఎందుకని అంటామంటే ఇక్కడ చేసిన పాపం అక్కడ ఈశ్వరుని నమస్కారం చేసి నీ పితృదేవతలు ఆనందపడిపోయారు. అందుకని పెద్దలను ఎప్పుడు గౌరవించి తీరాలి. పితృదేవతలు మనకు మంచే చేసి వెళ్ళారు. మరి అలాంటప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకు మోక్షం ఖచ్చితంగా వస్తుంది తల్లి. చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తారు అని అంటారు కదా, మరి అలాంటప్పుడు వీళ్ళు పైన ఎలా తిరుగుతారు అంటే తల్లి దీనికి ఒక పరమార్థం ఉంది. దశమహావిద్యలు సాధన చేసేటప్పుడు కొన్ని విధానాలు అంటే పరకాయ ప్రవేశాలు లేకపోతే ఒక ఆత్మ చనిపోయిన తర్వాత ఇంకొక దాంట్లోకి వెళ్తుందని, అన్నిటికంటే ఆఖరి జన్మ మనిషి, ఇంక దీని తర్వాత ఇంకొకటి లేదు. అంటే 84 లక్షల జీవరాశుల్లో అన్నీ అనుభవించాకే దీనికి వచ్చావు. దీని తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళవు, మనం చూడం, అయిపోయింది. ఆఖరి జన్మ మానవ స్వరూపం. మాట్లాడగలిగే జీవి మనం, చూడగలిగే జీవి, చెప్పగలిగే జీవి, వినగలిగే జీవి, ఏదైనా చేయగలిగే జీవి మనమే. అందుకని ప్రకృతిలో అయితే జీవాలు లేదా మనము లేకపోతే చెట్లు చేమలు, ఈ 3 తప్ప ఇంకేమున్నది తల్లి. అందుకని భగవంతుడు 84 లక్షల జీవరాశులకు ఆధారభూతమైనటువంటి నేను మనిషిని ఆత్మ ఇది కాకపోతే ఇంకోటి అని అంటే అవన్నీ అనుభవించి వచ్చాము కాబట్టి ఆ జీవరాశి లక్షణాలు కలిగి ఉంటాం. మనం అంటుంటాం చూడండి, కోతి చేష్టలు ఏమిటి అని అంటాం, పిల్లిలాగా కూతలు ఏంటి అని అంటాం, కుక్కలాగా అరుపులు అరుస్తున్నాం ఏమిటి అని అంటాం. ఇలాంటి పదాలు మనం మాట్లాడుకుంటూ వాటిని పోలుస్తూ ఇప్పుడు చేస్తుంటే అవన్నీ అయిపోయినప్పుడు ఆ లక్షణాలు పూర్వజన్మ వాసన మనలోంచి బయటపడుతూ ఉంటుంది. దాని యొక్క పర్యవసానమే మనం నడుస్తున్న మనం జరుగుతున్నటువంటి థియరీలో ఆ జంతువుల లక్షణాలు కలిసి ఉంటాం. అందుకని ఈ విధానాలు చెప్పబడ్డాయి. For more videos like this, subscribe Big TV channel.